దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుని యొక్క మార్గములు. దీని ధ్యానార్థమై మనము పరిశుద్ధ గ్రంథమునందలి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనములను గమనించెదము గాక. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని చదువుచున్నాము. మన యొక్క క్రైస్తవ జీవితములలో మనము అనుకున్న రీతిగా అన్నియును జరగవు. మనము రేపటి దినమున ఏమి జరుగునో మనకు తెలియనప్పటికీ ఒక ప్రణాళిక కలిగి ఉందుము. ఒక నిజమైన దేవుని బిడ్డల జీవితములలో ప్రణాళికలు వేసుకున్న కార్యములు అనేకములు విఫలమగును. కారణం మన జీవితాల పట్ల దేవునికి ఒక ప్రణాళిక కలిగి ఉండెను. దానిని బట్టియే మన ప్రయత్నములు విఫలమగుట జరుగును. అనేక రీతులుగా వేసుకొనిన మన ఆలోచనలు జరగనప్పుడు మనము నిరుత్సాహపడి అధైర్యపడి కృంగిపోయి ఎందుకు ఇలా ఎందుకు అలా అని అన్ని వైపుల నుండి ఆలోచించదము. కాని ఇది బహుశా దేవుని చిత్తము కాదేమో అని యాచించుకునే వాళ్ళు బహు కొద్ది మంది మాత్రమే. ఈ సందర్భంలో నేను మీతో ఒక సంఘటన పంచుకోవాలని వాంఛించుచున్నాను. ఒక తండ్రికి ఒక్కతే కుమార్తె. ఆమె యొక్క తల్లి ఆమె చిన్నతనములోనే చనిపోయినది. చదువుల నిమిత్తము ఆమెను తన తండ్రి అమెరికా దేశమునకు పంపుట వలన అక్కడే స్థిరపడి ఉండెను. కొన్ని సంవత్సరములకు తన కుమార్తె పుట్టినరోజు కావడం వలన నా కుమార్తె దగ్గరకు వెళ్లి చాలా సంవత్సరములైనవి కాబట్టి నేను ఈ సంవత్సరము ఏ విధము చేతనైనను తన కుమార్తె యొద్దకు వెళ్లవలెనని తండ్రి నిశ్చయించుకొని విమానపు టిక్కెట్టును ముందుగానే కొనియుండెను. అతడు ఎదురు చూచిన విధముగా ఆ దినము రానే వచ్చినది. ప్రొద్దునే లేచి స్నానము చేసి వెలుటకు ప్రయత్నించగా స్నానము చేయుటకు నీరు పంపులలో నుండి రావటలేదు. అయ్యో ఇదేంటి అనుకొని ఏదో ఒక విధముగా తన స్నానమును ముగించుకొని బయటకు వచ్చి ఎయిర్పోర్ట్ కు వెళ్లుటకు కారు తీయగా కారు పంచర్ అయి ఉండెను. అతని కళ్లల్లో కన్నీరు ఆగటం లేదు. అప్పుడు ప్రభువా, నేను నా కుమార్తెను ఎన్ని సంవత్సరముల తరువాత కలవవలెనని ఎంత ఆశతో ఉన్నానో నీకు తెలియను. ఎందుకయ్యా మరి ఇన్ని ఆటంకాలు పెడుతున్నావు అని కన్నీటి పర్యంతమాయెను. అతను టైరును మార్చి వేరొక టైరును అమర్చే సమయమునకు తాను ప్రయాణము చేయవలసిన విమానము యొక్క సమయము దాటిపోయెను. గుండెల్లో బాధ, కనులలో కన్నీటితో తిరిగి లోపలికి వచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూలపడిపోయెను. ఏడ్చి ఏడ్చి ఆ విధముగానే ఆ తండ్రి నిద్రపోయి ఉండెను. తిరిగి మరుసటి దినమున మెలకువ వచ్చి భారము గల కన్నులతో లేచి అతని ఇంట బయట పెట్టబడిన పాల ప్యాకెట్టు మరియు న్యూస్ పేపర్ ను లోపలికి తెచ్చి పేపర్ ను తెరిచి చూచుచుండెను. ఆ పేపరులో అతని నిద్రమత్తు అంతయు వదిలిపెట్టే వార్తను చూచెను. అదేమనగా అతను ప్రయాణమునకై విమానపు టిక్కెట్టును కొనిన విమానము ప్రమాదవశాత్తు తగులబడిపోయెను. అతనికి ఒక్క నిమిషము నోట మాట రాలేదు. వెంటనే పేపరును అక్కడ వదిలేసి బైబిల్ తెరిచి చదివినప్పుడు ఇదే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనముల ద్వారా ప్రభువు మాట్లాడిరి. ఈసారి తన తండ్రి కృతజ్ఞతా హృదయముతో నిండుకునిన వాడే, ప్రభువా నన్ను క్షమించండి, అవివేకమైన హృదయముతో నేను నీవు చేయు మేళ్లను గ్రహింపకున్నాను. నా ప్రాణమును కాపాడినందులకై నీకు కృతజ్ఞతలు తండ్రి అని పూర్ణ మనసుతో దేవుని కొనియాడెను. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితములో ఆయన చూపు మరియు నడుపు మార్గములు నీకు కష్టముగాను లేక వెళ్లలేని దారులుగాను కనిపించవచ్చును. ఒకవేళ నీ జీవితములో నీవు ఒక డాక్టర్ గాను లేక ఒక మంచి ఐటీ కంపెనీలోను స్థిరపడవలెనని నీవు అనేక ప్రయత్నములు చేసినప్పటికీ ఆ విధముగా కాక ఒక భిన్నమైన మార్గములలో నీవు నేడు వెళ్ళుచూ ఉండవచ్చును. భయపడకుము. నీవు అనుకోనని మార్గములలో ఒక ప్రణాళిక లేక వెళ్ళుచున్నట్లయితే అది నిశ్చయముగా దేవుని ప్రణాళిక చొప్పున వేయబడిన దారనియు అది నిన్ను శోధనలనే మార్గము గుండా తీసుకుని వెళ్లి తుదకు నీకును నీతో ఉన్న అనేకులకును ఆశీర్వాద కారణముగా మార్చునని జ్ఞాపకముంచుకొనుము. సర్వాధికారి అయిన ప్రభువే నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించుచున్నారని దాని అర్థము. నీ ఆత్మలో ఒకవేళ నేడు నీవు వెళ్లవలసిన మార్గము అని వినుచున్నట్లయితే అది దేవుని చిత్తమనియు దానిలో వెళ్ళుట నీ జీవితమునకు ప్రయోజనకరమని గ్రహించి నిస్సందేహముగా ఆ దేవుని యొక్క మార్గములలో నీ ప్రయాణమును కొనసాగించుము. ఆ
విధముగా దేవుడి చూపు మార్గములకు లోబడి తద్వారా ఆశీర్వాదములను పొందుకొనుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దేశమా భయపడక సంతోషించుము, గొప్ప కార్యములు నీకై యేసు చేసెను. దేశమా భయపడక సంతోషించుము, గొప్ప కార్యములు నీకై యేసు చేసెను. విడుదల నీకు సమీపమే, సొమ్మసిల్లక ముందుకు సాగు. విడుదల నీకు సమీపమే, సొమ్మసిల్లక ముందుకు సాగు. వాగ్దానూదుడి జనులందరిలో ఉపవాస దినమును చాటించుడి. వాగ్దానూదుడి జనులందరిలో ఉపవాస దినమును చాటించుడి. పశ్చాత్తాపముతో ప్రార్థించుము, ప్రభు యేసు నీ మీద దయచూపును. పశ్చాత్తాపముతో ప్రార్థించుము, ప్రభు యేసు నీ మీద దయచూపును. దేశమా భయపడక సంతోషించుము, గొప్ప కార్యములు నీకై యేసు చేసెను. దేశమా భయపడక సంతోషించుము, గొప్ప కార్యములు నీకై యేసు చేసెను. విడుదల నీకు సమీపమే, సొమ్మసిల్లక ముందుకు సాగు. విడుదల నీకు సమీపమే, సొమ్మసిల్లక ముందుకు సాగు. ఆరైన పురములను కట్టించును, అరణ్యము ఏదేనుగా ప్రభు మార్చును. పాడైన పురములను కట్టించును, అరణ్యము ఏదేనుగా ప్రభు మార్చును. సంగీత గానములతో నిన్ను నింపును, సంతోషపరచును క్రొత్త తైలంతో. సంగీత గానములతో నిన్ను నింపును, సంతోషపరచును క్రొత్త తైలంతో. దేశమా భయపడక సంతోషించుము, గొప్ప కార్యములు నీకై యేసు చేసెను. దేశమా భయపడక సంతోషించుము, గొప్ప కార్యములు నీకై యేసు చేసెను. విడుదల నీకు సమీపమే, సొమ్మసిల్లక ముందుకు సాగు. విడుదల నీకు సమీపమే, సొమ్మసిల్లక ముందుకు సాగు. నష్టమైన పంటను తిరిగి ఇచ్చు, మునుపటి కంటే అధిక మేలు చేయును. నష్టమైన పంటను తిరిగి ఇచ్చు, మునుపటి కంటే అధిక మేలు చేయును. యేసే దేవుడని తెలియనట్లుగా రెండంతల ఆశీర్వాదం నీకిచ్చును. యేసే దేవుడని తెలియనట్లుగా రెండంతల ఆశీర్వాదం నీకిచ్చును. దేశమా భయపడక సంతోషించుము, గొప్ప కార్యములు నీకై యేసు చేసెను. దేశమా భయపడక సంతోషించుము, గొప్ప
స్తుతి కీర్తి నీ గుమ్మములు, రక్షణయే సదా నీ ప్రాకారములు. ప్రఖ్యాతి స్తుతి కీర్తి నీ గుమ్మములు, రక్షణయే సదా నీ ప్రాకారములు. నిత్యమైన వెలుగు యేసే నీకు, నీ దుఃఖ దినములు ఇక ముగియును. నిత్యమైన వెలుగు యేసే నీకు, నీ దుఃఖ దినములు ఇక ముగియును. దేశమా భయపడక సంతోషించుము, గొప్ప కార్యములు నీకై యేసు చేసెను. దేశమా భయపడక సంతోషించుము, గొప్ప కార్యములు నీకై యేసు చేసెను. విడుదల నీకు సమీపమే, సొమ్మసిల్లక ముందుకు సాగు. విడుదల నీకు సమీపమే, సొమ్మసిల్లక ముందుకు సాగు. తొలకరి కడవలి వర్షం కుమ్మరించెను, శ్రేష్టమైన ఫలములుగా ప్రభు మార్చును. తొలకరి కడవలి వర్షం కుమ్మరించెను, శ్రేష్టమైన ఫలములుగా ప్రభు మార్చును. వెనుకున్న వాటిని మరచి నీవు, నిత్య మహిమకై సదా కొనసాగుము. వెనుకున్న వాటిని మరచి నీవు, నిత్య మహిమకై సదా కొనసాగుము. దేశమా భయపడక సంతోషించుము, గొప్ప కార్యములు నీకై యేసు చేసెను. దేశమా భయపడక సంతోషించుము, గొప్ప కార్యములు నీకై యేసు చేసెను. విడుదల నీకు సమీపమే, సొమ్మసిల్లక ముందుకు సాగు. విడుదల నీకు సమీపమే, సొమ్మసిల్లక